రోజు వెదర్ చాలా బాగుంది. ఇది వచ్చేసి వెస్టిన్ అనమాట, మనకి హైదరాబాద్లో వన్ ఆఫ్ ది 5-star హోటల్ ఇది. సో ఈరోజు మనం ఈ హోటల్లోకి వెళ్ళి దానిలో ఉన్న డిఫరెంట్ ఐటమ్స్ ఏంటి, దానిలో లంచ్ ఎలా ఉంది, లోపల అంబియన్స్ ఎలా ఉంది, అన్నీ అయితే మనం ఈ వీడియోలో చూసేపోతున్నాము. సో నేను వచ్చేసి ఏంటంటే నా మెయిన్ ఫోకస్ చాలా వీడియోస్లో వచ్చేసి ఐటమ్స్ చూపిస్తారు కానీ ఐటమ్స్ నేమ్స్ చూపిరు అనమాట. యూజువల్లీ వెన్ ఐ సీ సమ్మన్ వీడియో ఐ విల్ లుక్ అట్ దట్ నేమ్స్ అనమాట. బట్ యూజువల్లీ అది కనిపించదు కాబట్టి ఐ ఫీల్ సమ్ టైమ్స్ ఏంట్రా నేమ్స్ కనిపిస్తే బాగుండు అనిపించేది అనమాట. సో అందుకని నా వ్లాగ్లో అయితే నేను ప్రతి ఐటమ్ని చాలా స్లోగా అయితే నేమ్స్ కనిపించేలా తీసాను. మీకు ఏ ఐటమ్ అయితే చూడాలనుకుంటున్నారో మీరు ఇక్కడ పాజ్ చేసి అయితే నేమ్ చూసుకోవచ్చు అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసి ఏంటంటే మీరు వెస్టర్న్లోకి రాగానే ఇక్కడ ఒక పెద్ద కేక్స్ ఒక డిస్ప్లే ఉంటుంది అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేక్స్ అనమాట. చాలా వెరైటీ ఆఫ్ కేక్స్ అనేది వీళ్ళు ఇక్కడ డిస్ప్లే పెట్టారు. ఐ డోంట్ థింక్ దే ఆర్ ఎడిబుల్ అంతసేపు పెట్టారు కాబట్టి. అండ్ వెస్టర్న్లో ఇన్ని నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ ఉన్నాయి, లోపల నుంచి అయితే వ్యూ ఇలా ఉందన్నమాట. సో ఇక్కడ మీరు కనుక అక్కడ చూసినట్లయితే మీకు ఒక పియానో కనిపిస్తుంది. సో ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ఇట్స్ వర్కింగ్ ఆర్ నాట్, బట్ ఒక పియానో అయితే పెట్టారు. డెఫినెట్లీ నాట్ అన్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ అది. అండ్ ఇక్కడికి వచ్చారంటే మీకు అక్కడ చూపించిన కేక్ డిస్ప్లే అది. అండ్ లోపల నుంచి మిగిలిందంతా కూడా డైనింగ్ ఏరియా అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే చాలా వెజిటేబుల్స్, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్, అది మన ఇండియన్ది కూడా కాదనమాట, అన్నీ ఫారెన్వే. మెజే బార్ అని చెప్పేసి ఇక్కడ చాలా ఫారెన్ ఐటమ్స్ అనేవి ఇక్కడ మెయిన్గా అదే అనమాట ఇక్కడ స్పెషాలిటీ. నేను చూసినంత వరకు ఇక్కడ చాలామంది ఫారెనర్స్ అయితే దే ఆర్ కమింగ్ అండ్ హ్యావింగ్ దర్ లంచ్. మేబీ వెస్టర్న్లో ఎక్కువ మంది ఫారెనర్స్ స్టే చేయడం వల్ల కావచ్చు. జర్మనీ, ఇటాలియన్, మెక్సికన్ అండ్ ఈవెన్ కొరియన్ ఫుడ్ కూడా అక్కడ అవైలబుల్ ఉందన్నమాట మనకి. ఈవెన్ ఒక లీఫీ వెజిటేబుల్లోనే దెర్ వర్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనమాట. సో మీరు ఇవన్నీ లైక్ మీరే మిక్స్ చేసుకొని దెర్ ఆర్ సమ్ సాసెస్, సెసమే థింగ్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి సెసమే బార్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఎస్పెషల్లీ మనకి ఫ్రూట్ సాలెడ్స్ అనేవి బాగా ఫేమస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే కొన్ని వాళ్ళు మిక్స్ చేసి పెట్టారు, కొన్ని మీరు సపరేట్గా కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇండియన్ స్టైల్ అనమాట. ఇదంతా ఇండియన్ స్టైల్ ఫుడ్. ఒకటి సలాడ్, ఒకటి గోబీ మంచూరియా థింగ్, ఇవి వచ్చేసి ఏంటంటే మనకి పాస్తా అనమాట. సో ఇదంతా కూడా మనకి ఇండియన్ స్టైల్ ఫుడ్ ఇక్కడ ఉంది. సో ఐఎమ్ షోయింగ్ యూ సో దట్ మీకు నేమ్ కూడా కనిపిస్తుందని చెప్పేసి నేనైతే ఇలా తీస్తున్నాను. ఐఎమ్ నాట్ రీడింగ్ అవుట్ ద నేమ్స్ బికాజ్ రీడ్ చేస్తూ వెళ్తానంటే ఇంక వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది మళ్ళీ. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మాకు అన్నిటిలోకి నాకు నచ్చింది ఏంటంటే మురుగు తిక్క అని చెప్పేసి అది క్రిస్పీ కార్న్ ఒకటి, ఆ రెండు టేస్ట్ చాలా బాగా నచ్చింది. సో ఇవన్నీ వచ్చేసి మనకి ఇండియన్ కర్రీస్ అనమాట. నార్మల్ కర్రీస్ లైక్ థాలీలో ఏవైతే ఉంటాయో అవన్నీ అనమాట. సాంబారు, రసము, మనకి పచ్చళ్ళు అవన్నీ పెట్టున్నారు అక్కడ. సో దిస్ ఈజ్ లైక్ సీ ఫుడ్ సెక్షన్ అనమాట. సీ ఫుడ్ సెక్షన్లో మనకి ఫిష్, ప్రాన్స్ అండ్ ఇంకోటి ఏదో పెట్టారు దట్ ఐ డింట్ అండర్స్టూడ్. అండ్ అన్నిటికన్నా టేస్ట్ అయితే ఈ ఆలూ ప్యాటీస్ లాగా చేశారనమాట. దట్ వాజ్ సో గుడ్ అసలు. అండ్ దెన్ మన ఇండియన్ ఫుడ్లో మనం ఎక్కువగా తినేది పాపళ్ళు నంచుకోవడానికి అలా పెట్టుకుంటాం కదా. సో అవి కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇట్స్ లైక్ హ్యావింగ్ కంప్లీట్ థింగ్స్ అట్ వన్ ప్లేస్ అనమాట. పన్నీర్ బటర్ మసాలా అండ్ వీ హ్యావ్ సమ్ సూప్స్ ఆల్సో దేర్ అవైలబుల్. సో ఇది వచ్చేసి మనకి ఇండియన్ ఫుడ్ గురించి అనమాట. సో ఇది మనకి జాపనీస్ ఫుడ్ అనమాట. ఈ జాపనీస్ ఫుడ్లో మీరు అబ్జర్వ్ చేస్తే సూషీస్లో కూడా మనకి చాలా చాలా రకాలు ఉంటాయి అనమాట. వచ్చేసి మనకి క్రీమీ తోరి మాఖీ అండ్ దిస్ ఈజ్ లైక్ సమ్ సెసమే ఆయిల్స్, పికిల్ జింజర్ ఇవన్నీ అయితే పెట్టారు. అండ్ దీనిలో సూషీస్లో కూడా వెజ్ అండ్ నాన్ వెజ్ అనేది సపరేట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో దీని తర్వాత నాకన్నిటికన్నా నాకు చాట్ పిచ్చి ఉందని మీ అందరికీ తెలుసు. ఐ లవ్ చాట్స్ అనమాట. పానీపూరి కానీ ఎనీథింగ్ ఐ లైక్ అనమాట. చాట్స్ అయితే చాలు నాకు. తర్వాత మన ఇండియన్ స్టైల్ టిఫిన్స్ విషయంలో ఓన్లీ ఊతప్పం పెట్టారు. ఇవి వచ్చి కోల్డ్ కట్స్ అనమాట. ఇందులో వచ్చేసి ఏంటంటే ఎస్పెషల్లీ వీళ్ళ స్పెషాలిటీ వచ్చేసి ఏంటంటే పెరి పెరి హ్యామ్, ఇంకొకటి పెప్పరోనీ, ఇంకొకటి దెర్ ఈజ్ వన్ మోర్ థింగ్ లైక్ పోర్క్ అనేది ఎక్కువ కోల్డ్ కట్స్ పెట్టారనమాట. ఫిష్ అండ్ పోర్క్ అండ్ చికెన్ అన్ని కోల్డ్ కట్స్ పెట్టారు. యూజువల్లీ దట్స్ నాట్ ఇన్ ఇండియన్ స్టైల్ ఆబ్వియస్లీ. సో తర్వాత వచ్చేసి మేము ఇక్కడికి వచ్చేసాము. ఇది వచ్చేసి ఏంటంటే మనకి బిర్యానీస్, ఇంకా బిర్యానీలోకి మనం తినే నార్మల్ కట్ట అవి ఇవి ఉన్నమాట. తర్వాత జర్మనీ ఫుడ్ అనమాట. మీరు ఇక్కడ చూసారంటే కనుక ఈ జర్మనీ ఫుడ్స్ కూడా మొత్తం బన్నులే వాళ్ళు తినేది. ఇంకా ఆ ఫుడ్ ఒకటి ఉన్నింది. దాని తర్వాత
ఇది చికెన్ బిర్యానీలోనే మళ్ళీ దెర్ వర్ లైక్ 3 to 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిర్యానీస్ అనమాట. సో దాట్ వన్ ఈజ్ గుడ్, కైండ్ ఆఫ్ గుడ్. ఆ టేస్ట్ అయితే చాలా బాగుంది, బిర్యానీ టేస్ట్. ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళినా మన బిర్యానీ అసలు మర్చిపోలేం కదా. సో ఇంక ఇవన్నీ వచ్చేసి మళ్ళీ రిలేటెడ్ ఐటమ్స్, ఇంకా నార్మల్గా గ్రౌండ్ నట్స్తో చేసినవి అవన్నీ పెట్టున్నారనమాట. దాల్ కంగన్ అనేసి ఇవన్నీ కొంచెం వెజ్ ఐటమ్స్. మనం దీన్ని ఎక్కువ టేస్ట్ చేయము, వాటికి దూరంగా ఉంటాము. సో మీరు అక్కడ చూసారు కదా ఇంతకుముందు నేను చూపించిన ఆలూ ప్యాటీ కానీ గోబీ మంచూరియా కానీ అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు సెకండ్ ప్లేస్లో కూడా దాన్ని అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఏంటంటే మనకి హోల్ బెల్జియన్ ఐటమ్స్ అనేది మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట, బెల్జియన్ కంట్రీవి. సో బెల్జియన్ కంట్రీ ఈజ్ ఆబ్వియస్లీ ఫేమస్ ఫర్ వాఫిల్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి బెల్జియన్ వాఫిల్స్ అండ్ ప్యాన్ కేక్స్ రెండు అయితే ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ స్వీట్స్ అయితే లిటరలీ అస్సలు నాకు వెస్టిన్లో మోస్ట్ స్పెషల్గా ఏమనిపించింది అంటే డెజర్ట్స్. లైక్ డెజర్ట్స్ వర్ నెక్స్ట్ లెవెల్. ఎన్ని నెంబర్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి. లిటరలీ దెర్ వర్ లైక్ 50+ ఐటమ్స్ ఓన్లీ ఇన్ డెజర్ట్స్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి చాక్లెట్ బ్రౌనీ అండ్ ఇంకొకటి బ్రౌనీ లాంటిదే మనం యూజువల్లీ పైన ఐస్ క్రీమ్ వేసుకుంటాం కదా, సో అదైతే పెట్టారనమాట. సో దాని తర్వాత అయితే ఇది ఫ్రూట్స్ అనమాట. ఫ్రెష్ ఫ్రూట్ సెక్షన్ ఆబ్వియస్లీ మేము పెద్దగా తినలేదు, అసలు ఒక్కటి కూడా తినలేదు ఫ్రెష్ ఫ్రూట్స్లో. బట్ స్టిల్ వీడియో కోసం అని చెప్పేసి నేను తీస్తున్నాను. కేక్స్ చూసారా, ఎన్ని కేక్స్ అండి బాబోయ్ అసలు. డెజర్ట్స్ అయితే దేవర్ లైక్ మెనీ డెజర్ట్స్. మళ్ళీ చెప్తున్నాను, టేస్ట్ కూడా అంతే బాగున్నాయి డెజర్ట్స్. నేనైతే మెయిన్ కోర్స్ కన్నా కానీ డెజర్ట్సే ఎక్కువ తిన్నాను. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆ కేక్ అనేది ఫ్రూట్స్తో చేశారనమాట. సో ఇట్స్ లైక్ దే ఆర్ మెయింటైనింగ్ యూనిక్నెస్ ఇన్ ఈవెన్ మేకింగ్ ఏ నార్మల్ కేక్ ఆల్సో. లైక్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అండ్ డిఫరెంట్ స్టైల్స్ చేసి పెడుతున్నారనమాట కేక్స్. ఆ తర్వాత ఐ అండర్స్టూడ్ లైక్ ఆ కేక్స్ మీద కూడా మనకి టాపింగ్స్ ఏవైతే ఉంటాయో లైక్ వీ కీప్ సమ్ చాకో చిప్స్ ఎవ్రీథింగ్ కదా, అవి కూడా సపరేట్గా పెట్టారనమాట. టాపింగ్సే నీకు అరౌండ్ ఒక 5 to 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టాపింగ్స్ అనేది అక్కడ పెట్టారనమాట. సో ఇది వచ్చేసి మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్, ఇది వచ్చేసి ఏంటంటే వెనీలా అనమాట. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేక్స్ అక్కడ అవైలబుల్ ఉన్నాయి. అసలు నార్మల్ కేక్ షేప్ కాకుండా లైక్ హౌ మచ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ స్కూప్ ఇట్ ఫ్రమ్ దేర్ అండ్ యూ కెన్ హ్యావ్ ఇట్ అనమాట. ఇంకా తినిన తర్వాత అలా బ్యాక్ యార్డ్కి వచ్చి చూస్తే ఏమో మొత్తం పూల్ అనమాట. యూనో లైక్ బీచ్ వైబ్స్, లైక్ గోవా వైబ్స్ లాగా ఒక పూల్ అండ్ దే హ్యావ్ సమ్ సెటప్ దేర్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఆల్. సో ఇది వచ్చేసి వెస్టిన్ యొక్క కారిడార్ అనమాట. సో వెస్టిన్ కారిడార్ నుంచి మీకు వ్యూ అనేది అలా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి వెస్టిన్లో ఇంటీరియర్స్ అనేది ఇంకొకసారి చూపిస్తున్నాను నేను, ఎందుకంటే ఇక్కడ యూజువల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. సో దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ మేకింగ్ మోర్ ఆఫ్ అదర్ కంట్రీ ఫుడ్స్ అనమాట. అండ్ ఇక్కడ మోస్ట్లీ వచ్చేసి ఏంటంటే ఇందులో వీళ్ళలో ఉన్న స్పెషాలిటీ వచ్చేసి ఐ రియల్లీ లైక్ ద హాస్పిటాలిటీ చాలా బాగుంది. అండ్ ఈవెన్ లాస్ట్లో అయితే మనకి ఇలా డ్రింక్స్ ఉండే అనమాట. దెర్ ఆర్ లైక్ 6 డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ డ్రింక్స్. సో దాట్ వీ కెన్ హ్యావ్ ఇట్ అనమాట అట్ లాస్ట్. ఇట్స్ కైండ్ ఆఫ్ మాక్టైల్ లాంటిది. మనకి యూజువల్లీ బ్లూ వేల్, వర్జిన్ మొజిటో అలా ఉంటాయి కదా, సో అలానే ఇలాంటివి 6 ట్యాంక్స్లో పెట్టారనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ వెస్టిన్ అనమాట. సో మన ఛానల్ని అయితే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చూసేయండి.